హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఎన్నికల ముందే ఐఆర్ ప్రకటన ఉంటుందా లేదా అన్న ఒక చిన్న వివరణ అయితే వీడియోలో తెలుసుకుందామండి డీటెయిల్గా. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. ఎందుకంటే ఐఆర్ ఇచ్చే సంస్కృతి మన ప్రభుత్వాన్ని కాదని చెప్పి ఏకంగా పీఆర్సీ ఫిట్మెంటే లేట్ అవ్వకుండా జూన్‌లో ప్రకటిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంతవరకు కూడా కమిషన్‌కి సంబంధించి అంటే 12వ పీఆర్సీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి ఎక్కడా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఎక్కడ కనిపించడం లేదండి. అయితే సిబ్బందిని ఏర్పాటు చేస్తూ జీవో అయితే వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించిన జీవో వరకే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా 12వ పీఆర్సీ హడావిడి అయితే ఎక్కడా కూడా న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా బయట కానీ ఎక్కడా కూడా హడావిడైతే 12వ పీఆర్సీకి సంబంధించిన హడావిడైతే ఎక్కడా కనిపించలేదండి. మొత్తానికి జగన్ ప్రభుత్వంలో అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఐఆర్‌ను ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది చాలా వరకు రాదనే చెప్పుకోవచ్చు. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఒకవేళ చాలామంది పెన్షనర్లు చివరి అవకాశంగా ఐఆర్ ఏమైనా ప్రకటిస్తారా అని చెప్పి ఎదురు చూసిన పరిస్థితి కూడా ఉంది. గత పీఆర్సీలోనే మనకి ఐఆర్ ఎక్కువ ఇచ్చి పీఆర్సీ తక్కువ ఇవ్వటం వల్ల ఉద్యోగ పెన్షన్లకు చాలా వరకు కూడా జీతాలు అయితే తక్కువైపోయాయి. అలవెన్స్‌లన్నీ తగ్గిపోవడము, అడిషనల్ పార్ట్ ఆఫ్ పెన్షన్ తగ్గించడము, హెచ్ఆర్ఏ తగ్గించడము, ఈ విధంగా అలవెన్స్‌లన్నీ తగ్గిపోయాయండి. అదే ఒక బాధాకరమైన విషయం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఐఆర్ లేకుండానే పీఆర్సీ ఇస్తామంటూ ఒక సంచలన వార్త అయితే తెరపైకి రావటం అయితే జరిగింది. మొత్తంగా ఈ ప్రభుత్వంలో అయితే ఐఆర్ ఆశించకపోవడమే మంచిదిగా అయితే ఉద్యోగులు కూడా భావిస్తున్నారండి. వారికి ఇప్పుడు ఆశలు అంటూ ఏమీ లేవు. మా జీతాలు మాకు 1వ తారీఖు వస్తే చాలు అన్నట్టయితే పరిస్థితి అయితే నెలకొంది. అరియర్స్ సంబంధించిన ఆశ అయితే చచ్చిపోయిందనే చెప్పాలి దాదాపుగా. మొత్తానికైతే ఎన్నికల కానుకగా అయిన ఐఆర్ వస్తుందా అనే చివరి అవకాశంగా కూడా ఎక్కడా కూడా ఐఆర్‌కి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఎక్కడా కూడా ప్రకటన అయితే లేదండి. ఇక కొత్త ప్రభుత్వంలో అయితే ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కూడా. తెలుగుదేశం కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐఆర్ ఇస్తాము అని చెప్పి బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. 40% ఐఆర్ అయితే ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఒకవేళ వస్తే ఏమైనా ప్రకటించే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఏది కూడా చెప్పలేమండి. అప్పటికల్లా జూన్ వరకు అంటే ఆలోపు టైం అయిపోయి పీఆర్సీకే టైం అవుతుంది కాబట్టి నివేదిక ఏమైనా పూర్తయి పీఆర్సీని ఏకంగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోతే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఐఆర్‌కు సంబంధించిన ఆశ లేకపోవడమే మంచిదన్నట్టయితే పరిస్థితి నెలకొంది. పెండింగ్‌లో అరియర్స్ వస్తే చాలురా స్వామి అన్నట్లయితే నెలకొందండి పరిస్థితి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్